నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యానగర్ పరిధిలోని కేశవనగర్ కాలనీలో ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇళ్ల తాళాల పగలగొట్టి 40 తులాల బంగారు, 6 లక్షల నగదును దొంగలు తస్కరించారు. ప్రసిద్ధ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేసే శ్రీనివాస శర్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారం, 6 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ తన పాప పుట్టినరోజు సందర్భంగా భార్యా పిల్లలు వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాలకు వెళ్లారు. భార్యా పిల్లలు లేకపోవడంతో తాను ఊరుకొండపేట దేవాలయంలోనే ఉన్నారని, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పిల్లలు ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్టుగా గుర్తించారన్నారు. తనకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పాప ఫంక్షన్ చేద్దామని బంగారం కొంత, నగదును ఇంట్లో దాచుకోవడం జరిగిందని బాధితుడు శ్రీనివాస శర్మ వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో వచ్చి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఇదే కాలనీలో అదే తరహాలో భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ శర్మ, కేశవనగర్ కాలనీ. దొంగలు పడ్డారు మా ఇంట్లో. ఒక 6 లక్షల రూపాయల క్యాష్, గోల్డ్ పోయింది. గోల్డ్ ఎంత పోయింది? ఇంకా మా తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటిది, మా అత్తగారు పెట్టినటువంటిది, మాదంతా కలిసి ఒక 40 తులాలు ఉంటుంది. ఎంత? 40 తులాలు. ఇంకా సిల్వర్ ఇంట్లో ఎవరు లేకున్నారా? మరి ఎవరు లేకుండా మీరు ఎక్కడ? పాపది బర్త్డే ఉందని ఊరికి వెళ్ళారు. నేను దేవాలయం దగ్గర ఉన్నాను. నేను ఎక్కడ? మీది ఏ దేవాలయం? ఊరుకొండపేట దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. ఈరోజు మార్నింగ్ 6:30కి పిల్లలు వచ్చి చూసి నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్లీ నేను వచ్చి పిఎస్లో కాంప్లీట్ ఇవ్వడం జరిగింది.